క్రీస్తు శిలువ ధ్యానములు. ప్రభు పేరిట మీ అందరికీ నా వందనములు. క్రీస్తు శిలువ ధ్యానములు 4వ రోజు. ప్రతిరోజు క్రీస్తు శిలువ ధ్యానములు వింటున్న మీ అందరికీ దేవుని కృప కాపుదల మీకు సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్. యోహాను సువార్త 19వ అధ్యాయము 4వ వచనం. పిలాతు మరలా వెలుపలకు వచ్చి, ఇదిగో ఈయన యందు ఏ దోషమును నాకు కనబడటలేదని మీకు తెలియనట్లు ఈయనను మీ యొద్దకు వెలుపలికి తీసుకుని వచ్చుచున్నానని వారితో అనెను. ప్రైజ్ ద లార్డ్. ప్రజా తీర్పు బహుబలమైనది. రాజులు మొదలుకొని అధికారులు కూడా ప్రజలకు భయపడతారు. ప్రజలు ఉన్నవి లేనట్లుగా, లేనివి ఉన్నట్లుగా సృష్టించగలరు. న్యాయమైన సమర్థవంతమైన పరిపాలకుడు ఉన్న వారిని కూడా ప్రజలు నాయకులను, అధికారులను అన్యాయమైన కార్యములు జరిగించడానికి బలవంతము చేస్తారు. లోకములో చెడుక్రియలు, అసహ్య కార్యములు జరిగించేవారు అత్యధికముగా ఉన్నారు. నీతిగా, న్యాయముగా దేవుని భయభక్తులు గలవారు కొద్దిమందే ఉన్నారు. కావున పిలాతు న్యాయము జరిగించాలని ఎంత ప్రయత్నించినా వ్యర్థమే. లోకములోని ప్రజలు బహుగా చెడిపోయి ఉన్నారు. కావున మనము అంత్య దినాలలో ఉన్నాము. ప్రతి ఒక్కరూ సువార్తను ప్రకటించాలి. దారి తప్పిన పాపంలో ఉన్న ప్రజలను మారు మనసు పొంది రక్షణ పొందుటకు వారికి సువార్త అందించాలి. యేసయ్య మార్గంలో నడిపించాలి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.